హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. అభయ్ నవీన్కి అయితే రెడ్ కార్డ్ వచ్చింది. ఈరోజు ప్రోమోలో చూపించారు కదా, నాగార్జున గారు ఇచ్చారు. సో బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం రెడ్ కార్డ్ అందుకుంది అయితే అభయ్ నవీన్ గారే. అంటే బిగ్ బాస్ను అలా తిట్టడం అయితే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనీ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్ళినప్పుడు బిగ్ బాస్ హౌస్లోనే బిగ్ బాస్ రూల్స్ని తిట్టడం అయితే తప్పు. ఆ రూల్స్ ఈయనకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి. బట్ ఏమన్నాడు అంటే వాళ్ళ వైఫ్తో గొడవ పడ్డప్పుడల్లా రూల్స్ చేంజ్ చేస్తాడు బిగ్ బాస్ అనడం ఒకటి. తర్వాత నా ఫోటేజ్ నా మాటలే ఇవ్వండి, లఫంగిగా నా వాయిస్ ఇచ్చి వేరే ఫేసెస్ ఇవ్వద్దు అనడం ఇంకా చాలా పెద్ద తప్పు. అలాగే ఇంకొకటి ఏమన్నాడు అంటే వంట చేసేటప్పుడు ఇంత తక్కువ టైంలో ఎలా చేస్తారు, తినాలా తినొద్దా, అన్నీ అంటే రూల్స్ బాగాలేవు అని హౌస్లోనే తిట్టాడు అభయ్ నవీన్ గారు అయితే. అలా అనడం అయితే తప్పు. బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా ఇలా ఉంది అని చెప్పడం వేరు, హౌస్లోనే తక్కువ చేసి మాట్లాడడం అయితే చాలా పెద్ద తప్పు అనిపించింది నాకు కూడా. రెడ్ కార్డ్ అయితే వచ్చింది. అయితే ఇతను బయటికి వెళ్తాడా వెళ్ళడా అన్నది అయితే చూడాలి. నాగార్జున గారు అయితే చాలా ఫైర్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఈయన బిగ్ బాస్ను తిడుతుంటే దానికి సపోర్టుగా యష్మి కూడా అవునవును అంటున్నారు. అదైతే చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ ఇండైరెక్ట్గా బిగ్ బాస్ ఫ్రైడే రోజు చెప్పారు ఇలా బిగ్ బాస్ గురించి మంచిగా మాట్లాడట్లేదు అని. అప్పటికి అబ్బాయి అయితే అర్థం చేసుకోలేదు, నన్నే అంటున్నారని. అప్పుడే సారీ చెప్పి ఇక మాట్లాడకపోతే బాగుంటుండే, కానీ అతను అర్థం చేసుకోలేక ఏమనలేదు. బిగ్ బాస్ అలా అన్నాడు, అలా అనుకోడు అట్లా అని తనకు తానే సపోర్ట్ చేసుకున్నాడు. అదే టైంలో కొంచెం సారీ అడిగితే ఈ రెడ్ కార్డ్ వచ్చి ఉండకపోవచ్చు అతనికి, బట్ అతను చెప్పుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఇతను తిడుతుంటే యష్మి కూడా అవునవును అన్నారు. అది తప్పు అని వాళ్ళు చెప్పినా అయిపోతుండే. ఇదైతే మై ఒపీనియన్. నాగార్జున గారు అయితే చాలా ఫైర్ అవుతూ రెడ్ కార్డ్ ఇచ్చారు అభయ్ నవీన్కి. అభయ్ నవీన్ అయితే సారీ చెప్పారు తప్పైంది అని నాగార్జున చెప్పగానే. సో ఇప్పుడైతే బయటికి పంపివ్వరు, ఎందుకంటే ఇలా పంపిస్తే కంటెస్టెంట్స్కి కూడా ఏం ఆడాలో ఏం అనాలో భయం పుడుతుంది అని అయితే పంపివ్వరు. తన తప్పు తను తెలుసుకొని బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అయితే ఈ రెడ్ కార్డ్ ఇచ్చి అయితే అభయ్ నవీన్ అయితే బయటికి పంపివ్వరు. ఒకవేళ ఓటింగ్ తక్కువ వస్తే సండే రోజు అయితే ఎలిమినేట్ అవుతాడు, కానీ రెడ్ కార్డ్ వల్ల అయితే బయటికి వెళ్ళాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.